సబ్ట్రాక్టర్స్ రెండు హాఫ్ సబ్ట్రాక్టర్స్ యూజ్ చేసుకొని ఒక ఫుల్ సబ్ట్రాక్టర్ ఇంప్లిమెంటేషన్. బైనరీ సబ్ట్రాక్షన్లో ఒకే ఒక కాంబినేషన్ ఎప్పుడు కన్ఫ్యూజింగ్, 0 - 1. తక్కువ నుంచి ఎక్కువ సబ్ట్రాక్ట్ చేయడం ఇంపాసిబుల్. సో ఈ టర్మ్ వచ్చేసి నెక్స్ట్ హైయర్ సిగ్నిఫికెంట్ నుంచి 1 బారో చేసుకుంటుంది, 1. అండ్ ఈ బారో చేసే క్రమంలో 1 0 వస్తుంది. 1 0 బైనరీ 2 అండ్ ఇక్కడ 1 ఉంది. 2 - 1 ఇట్స్ 1 విత్ బోరో. అంటే ఈ ఆపరేషన్ చేయడానికి, ఈ సబ్ట్రాక్షన్ చేయడానికి బోరో అవసరం అవుతుంది. అండ్ బోరో తీసుకున్న తర్వాత ఈ వాల్యూ 2 అయిపోతుంది. 2 - 1 1, డిఫరెన్స్ ఇస్ 1, బోరో ఇస్ 1. ఈ ఒక కాంబినేషన్కే లైక్ 0 - 1 దగ్గర మాత్రమే డిఫరెన్స్ ఇస్ 1 విత్ బోరో 1. సో అది గుర్తుపెట్టుకోవాల్సిందే రీడర్ త్రూ అవుట్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్. అండ్ హాఫ్ సబ్ట్రాక్టర్కి సంబంధించి 2 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ డిఫరెన్స్ చూపించడానికి అండ్ ఆ పర్టికులర్ సబ్ట్రాక్షన్కి బోరో అవసరమైందా లేదా అని ఇండికేట్ చేయడానికి. సో వీ హ్యావ్ 2 ఇన్పుట్స్ A అండ్ B అండ్ డిఫరెన్స్ ఇండికేట్ చేయడానికి అండ్ బోరో చూపించడానికి. ఫస్ట్ కాంబినేషన్ 0 0, 0 - 0 డెసిమల్ సబ్ట్రాక్షన్ లాగానే 0 - 0 డిఫరెన్స్ ఇస్ 0. అండ్ ఈ కేసులో బోరో అవసరం రాలేదు. ఐఎమ్ సారీ, బోరో అవసరం రాలేదు. సో ఇట్స్ 0. సెకండ్ కాంబినేషన్ 0 1, ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ కాంబినేషన్ ఆఫ్ సబ్ట్రాక్షన్. 0 - 1. ఇప్పుడు ఈ 0 నెక్స్ట్ హైయర్ సిగ్నిఫికెంట్ నుంచి 1 బారో చేసుకుని దీని వెయిట్ 2 అవుతుంది. 2 - 1 డిఫరెన్స్ ఇస్ 1. అండ్ ఈ ఆపరేషన్లో ఒక బోరో తీసుకోవడం జరిగింది అని చెప్పి ఇండికేట్ చేయడానికి. డిఫరెన్స్ ఇస్ 1 అండ్ బోరో ఇస్ 1. నెక్స్ట్ కాంబినేషన్ 1 and 0, 1 - 0 డిఫరెన్స్ ఇస్ 1. అండ్ ఈ ఆపరేషన్ చేయడానికి వీ డోంట్ నీడ్ ఎనీ బోరో. సో అది ఇండికేట్ చేయడానికి 0. అండ్ 1 1, 1 - 1 డిఫరెన్స్ 0. అండ్ ఈ కాంబినేషన్లో కూడా బోరో అవసరం రాలేదు కాబట్టి ఇట్స్ 0. ఒకవేళ నువ్వు ఎక్స్పర్ట్ అయితే కనుక అట్ ఎ గ్లాన్స్ చెప్పేసేయచ్చు ఇది లైక్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి సంబంధించిన ట్రూత్ టేబుల్. డిఫరెన్స్ కావాలి అనుకుంటే హాఫ్ యాడర్లో డిఫరెన్స్ కావాలి అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్తో ఇంప్లిమెంట్ చేసేసేయచ్చు అని స్ట్రెయిట్వే చెప్పేసేయచ్చు. బట్ స్టిల్ కే మ్యాప్ యూజ్ చేసుకుని డి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబి ఎక్స్ప్రెస్ చేసి అప్పుడు ఇదిగో ప్రూఫ్ అని చెప్పి చూపించినాం. సో 2 వేరియబుల్ కే మ్యాప్ ఫర్ ఏ అండ్ బి ఎక్స్ప్రెసింగ్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ ఇటువైపు బి అండ్ హియర్ ఇది 0 1 0 1. సో చెక్ చేసుకోవాలి. ఏ కాంబినేషన్ ఆఫ్ ఏబికి డి 1 ఉంది. ఇదిగో ఇక్కడ 1 వచ్చింది ఏ కాంబినేషన్కి, 0 1 కాంబినేషన్కి. 0 1 కాంబినేషన్కి ఒక 1 అపియర్ అయిపోయింది. అండ్ ఇదిగోండి రెండోది ఏబి కాంబినేషన్కి 1 and 0 కాంబినేషన్కి ఒక 1 అపియర్ అయిపోయింది. అండ్ పెయిర్ క్వాడ్ ఫామ్ చేయడానికి లేదు, నో రిడక్షన్. సో ఫర్ డి డిఫరెన్స్ డి ఈక్వల్ టు ఈ సెల్ నుంచి 0 1 ప్లస్ ఈ సెల్ నుంచి 1 and 0 ఫైనలీ ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ వస్తుంది. ఇది ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఆపరేషన్, అండ్ ఇన్ ద సేమ్ వే బోరోకి సంబంధించిన బూలియన్ ఎక్స్ప్రెషన్ బోరోకి ఫర్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ బోరో write it clearly. Borrow in terms of A and B, 2 variable K map 0 1 0 1. సో ఇది అయిపోయింది. అండ్ ఒకటే సింగిల్ 1 ఇక్కడ బోరోకి ఒకటే 1, ఏ కాంబినేషన్కి 0 and 1 కాంబినేషన్కి 1 వచ్చేసింది. అండ్ రిడక్షన్ ఏం లేదు. సో స్ట్రైట్ అవే ఇది మాత్రమే ఉంది, నో కాంబినేషన్. సో బోరో బి is equal to ఈ సెల్ నుంచి 0 1 విచ్ ఇస్ ఏ బార్ బి. రైట్, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అండ్ నాట్ గేట్ అండ్ గేట్ యూస్ చేసుకుని హాఫ్ యాడర్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. గైస్ ఇది గుర్తుపెట్టుకోండి, 0 - 1 వీ హ్యావ్ అ డిఫరెన్స్ 1 విత్ బోరో 1 త్రూ అవుట్ ద, అంటే లైక్ ఎక్స్టెన్షన్ అప్పుడు ఉపయోగపడేది అది. అండ్ హాఫ్ యాడర్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే we have 2 inputs. Basically we have 2 inputs A and B, and ఇది exclusive OR gate ki iste output will be A exclusive OR B. ఇది D ని ఇండికేట్ చేయడానికి, డిఫరెన్స్ ని ఇండికేట్ చేయడానికి
ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏ నుంచి ఒక అవుట్పుట్ తీసుకుని నాట్ గేట్కి ఇస్తే, రైట్, ఏ నుంచి ఒక అవుట్పుట్ తీసుకొని నాట్ గేట్కి ఇస్తే వీ హ్యావ్ ఈ పాయింట్ నుంచి ఏ బార్ అండ్ ఇక్కడ నుంచి బి తీసుకొని ఒక AND గేట్కి ఇస్తే ద ఫైనల్ అవుట్పుట్ ఇస్ ఏ బార్ ఇంటూ బి, ఏ బార్ అండ్ బి. ఇది బోరో చూపించడానికి, ఈ పాయింట్ బోరో చూపించడానికి. నవ్ దిస్ ఇస్ అ హాఫ్ యాడర్. ఇదే ఫుల్ యాడర్, సారీ సబ్ట్రాక్టర్. ఇందాకటి నుంచి ఒకవేళ యాడర్ అని అంటూ ఉంటే అలవాటు పడిపోయి అన్నట్టు తడబడ్డట్టు. గైజ్, టాకింగ్ అబౌట్ సబ్ట్రాక్టర్, ఇది హాఫ్ సబ్ట్రాక్టర్. అండ్ ఇదే కాంబినేషన్ యూస్ చేసుకుని ఫుల్ సబ్ట్రాక్టర్ని డిజైన్ చేయమని అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కొంచెం రిపీటెడ్ ఏదైనా సబ్ట్రాక్టర్కి సంబంధించి ఏమైనా ఉంది అంటే లైక్ ఇంప్లిమెంట్ ఫుల్ సబ్ట్రాక్టర్ మేకింగ్ యూజ్ ఆఫ్ 2 హాఫ్ సబ్ట్రాక్టర్స్ అని చెప్పి ఉంది. అండ్ ఫుల్ సబ్ట్రాక్టర్కి వీ హ్యావ్ 3 ఇన్పుట్స్, ఏ బి borrow in and the final difference and final borrow. Alright, so ikkada space intentional ga like ikkada intentional ga udilina space idi. Actually we have to perform a minus b minus b in. తర్వాత డిఫరెన్స్, ఫైనల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, బోరో ఈ ఆపరేషన్ చేయడానికి, ఫలానా కాంబినేషన్ ఆపరేషన్ చేయడానికి బోరో ఎంత మిగిలిందని చూసుకోవడానికి ట్రూత్ టేబుల్. బట్ స్టిల్ ఈజీగా ఉండేదానికి డివైడ్ అండ్ కాన్కర్ ఆ పద్ధతిని ఉపయోగించి, ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఏ మైనస్ బి చెక్ చేస్తాం. ఏ మైనస్ బి చేస్తే ఎంత డిఫరెన్స్ ఉంది, ఈ ఫలానా కాంబినేషన్కి బోరో ఏమైనా అవసరమైందా. సో అది ఇట్ విల్ బి మోర్ ఈజీ. అంటే ఏ మైనస్ బి మీద ఫోకస్ చేసి ఆ రిజల్ట్తో మైనస్ బి చేసి అప్పుడు చెక్ చేద్దాం. ఫుల్ యాడర్కి సంబంధించిన ట్రూత్ టేబుల్, ఇన్పుట్స్కి అండ్ ఫైనల్ డిఫరెన్స్ ఏంటో చెక్ చేయడానికి ఫుల్ యాడర్కి సంబంధించిన ట్రూత్ టేబుల్. అండ్ ఈ అనాలిసిస్కి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రీ రిక్విజైట్ ఏంటి అంటే, ఎక్కడో చోట ఏ ఎక్స్క్లూజివ్ నార్ బి విల్ బి సబ్స్టిట్యూటెడ్ విత్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి కంప్లీట్గా ఇన్సైడ్ ద బార్. ఇది లైక్ వీ కెన్ గో ఫర్ దిస్ వన్. ప్రూఫ్ వచ్చేసి ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఇన్సైడ్ ద బ్రేసెస్ అండ్ బార్ నుంచి మొదలు పెడదాము. అసలు ఏ ఎక్స్క్లూజివ్ నార్ బి ఏంటి, ఏబి ప్లస్ ఏ బార్ బి బార్ అవుతుంది. ఆల్రైట్, సో ఇక్కడ నుంచి మొదలు పెడితే డి మార్గన్స్ సింప్లిఫికేషన్ యూజ్ చేసుకుని బార్ అలాగే ఉంది. ఆల్రైట్, బార్ అలాగే ఉంది. ఇది ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్పాండ్ చేస్తే ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బి కదా, ఈ బ్రేసెస్లో ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్పాండ్ చేస్తే ఇది. అండ్ డి మార్గన్స్ అప్లికేషన్లో, డి మార్గన్ సింప్లిఫికేషన్లో బార్ తీసేయాలి అంటే ఆర్ ఏదైతే ఉందో అది అండ్ ఆపరేషన్ అయిపోతుంది. ఆల్రైట్, టూ కాంపోనెంట్స్ ఓవర్ హియర్. డి మార్గన్స్ లాగా విడదీయాలంటే ఆర్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది అండ్ అయిపోతుంది. అండ్ హియర్ 2 టర్మ్స్ ఓవర్ హియర్ ఏమీ మార్చట్లేదు, ఏ బి బార్, ఆల్రైట్, ఏ బి బార్, ఏ బార్ బి. అండ్ ఇక్కడ వచ్చేసింది ఈ బార్, ఇదిగోండి ఈ బార్ ఇందాకటిది. జస్ట్ ఐమ్ సారీ ఇది బార్, ఇది బార్ డి మార్గన్స్ సింప్లిఫికేషన్లో. ఆల్రైట్, సో అప్పుడైతే అండ్ ఆపరేషన్ని ఏం చేయట్లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ బ్రేసెస్లో డి మార్గన్స్ అప్లై చేస్తే, డి మార్గన్స్ ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ అండ్ ఆపరేషన్ ఉంది, అది ఆర్ ఆపరేషన్ అయిపోద్ది. ఇక్కడ అండ్ ఆపరేషన్ ఉంది, అది ఆర్ ఆపరేషన్ అయిపోతుంది. అండ్ ఏ యాజ్ ఇట్ ఈస్, బి బార్ యాజ్ ఇట్ ఈస్, ఏ బార్ యాజ్ ఇట్ ఈస్, బి యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఆ బార్ వచ్చేస్తుంది ఇక్కడ డి మార్గన్స్ సింప్లిఫికేషన్లో. అప్పుడు డబుల్ బార్ ఇది బి అయిపోతుంది,
గైస్ ఇక్కడ ఆల్రెడీ బార్ ఉంది, ఈ బార్ ఇక్కడ అప్పేరింది, ఇదొక బార్ డి మోర్గన్స్తో సింప్లిఫై చేసింది. సో 2 bars అది బార్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా ఇది కూడా బార్ 2 bars బార్ లైక్ కాంప్లిమెంట్ మొత్తం పోతుంది. అండ్ సింపుల్ మల్టిప్లికేషన్ లైక్ ఇది ఇంటూ ఇది, దిస్ ఇంటూ దిస్, ఏ బార్ ఇంటూ ఏ ప్లస్ ఇది ఇంటూ ఇది ఏ బార్ బి బార్ ప్లస్ ఇది ఇంటూ ఇది ఏబి ప్లస్ బి ఇంటూ బి బార్. గైజ్ బూలియన్ ఆల్జీబ్రా ప్రకారం ఏ ఇంటూ ఇట్స్ కాంప్లిమెంట్, ఏ అండ్ ఇట్స్ కాంప్లిమెంట్ ఇది 0 అయిపోతుంది, బి అండ్ ఇట్స్ కాంప్లిమెంట్ ఈ రెండు కూడా 0 అయిపోతాయి, ఈ రెండు కూడా 0 అయిపోతాయి. అండ్ మనకు ఈ ఆపరేషన్లో మిగిలింది ఇదే, విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ ఎక్స్క్లూజివ్ నార్ బి. మనం మొదలుపెట్టింది ఇక్కడ నుంచి, మనం ఎండ్ అయింది ఇది. సో ఆ రకంగా ఏ ఎక్స్క్లూజివ్ నార్ బి విల్ బీ ఈక్వల్ టు దిస్ వన్, కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ వన్. రిమెంబర్ దిస్ వన్, ఇది ఒక చోట సబ్స్టిట్యూట్ సింప్లిఫికేషన్లో ఉపయోగపడే ఒక సబ్స్టిట్యూషన్. అలా ఇది కావాల్సి ఉంది. అండ్ హియర్ ద ట్రూత్ టేబుల్. సో ఫోకస్, ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన టైం వచ్చింది. గైజ్ ఏ మైనస్ బి మీద ఫోకస్ చేస్తాం. ఆల్ రైట్, ఫస్ట్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి, 0 మైనస్ 0 తెలిసిందే 0, డిఫరెన్స్ ఇస్ 0. అండ్ ఈ ఆపరేషన్కి బోరో అవసరం లేదు. సో ఇట్స్ గైజ్ సో ఏ మైనస్ బి అండ్ బోరో, చిన్న బి, ఇంటర్మీడియట్ బోరో కాబట్టి చిన్న బితో డినోట్ చేశాను. ఇదిగోండి ఫైనల్ బోరో. ఈ 3a మైనస్ బిలో ఏమైనా ఫైనల్ బోరో ఉంది అంటే ఇక్కడ అపేర్ అయిపోతుంది. ఐల్ టెల్ యూ. సో 0 మైనస్ 0 ఎనీ లైక్ ద డిఫరెన్స్ ఇస్ 0 అండ్ ఈ కేసులో బోరో అవసరం రాలేదు. సో ఇట్స్ 0. వన్స్ అగైన్ 0 మైనస్ 0 డిఫరెన్స్ ఇస్ 0 అండ్ ఈ కేసులో బోరో అవసరం రాలేదు, ఇట్స్ స్టిల్ 0. అలా 0 minus 1, the most dangerous combination, the most confusing combination. 0 minus 1, difference వచ్చేసి 1 with a borrow 1. ఇక్కడ కూడా 0 minus 1 ఇందాక మాట్లాడుకున్నట్టే డిఫరెన్స్ ఇస్ 1 అండ్ ఈ కేసులో బోరో అవసరం అవుతుంది. 1 minus 0 డిఫరెన్స్ ఇస్ 1 అండ్ ఎక్కువ నుంచి తక్కువ కాబట్టి ఈ కేసులో బోరో అవసరం లేదు. సో ఇట్స్ 0. Alright, 1 minus 0, the difference is 1 and borrow అవసరం రాలేదు, it's 0. 1 minus 1, difference is 0, borrow అవసరం లేదు కాబట్టి it's 0. And 1 minus 1, again difference is 0 and borrow అవసరం రాలేదు కాబట్టి it's 0. Alright, now a minus b అయిపోయింది. a minus b పార్ట్ ఇదిగోండి, a minus b కి సంబంధించిన డిఫరెన్స్ మైనస్ b, అప్పుడు దిస్ మైనస్ ఇది చేయాలి. alright, so 0 minus 0, once again the difference is 0 and ఈ ఆపరేషన్లో బోరో అవసరం రాలేదు అండ్ ప్రీవియస్గా కూడా బోరో లేదు. సో ఫైనల్గా కూడా బోరో లేదు. alright, ఇక్కడ ఇప్పుడు ఇది వచ్చేసి ఈ రిజల్ట్ వచ్చేసి a మైనస్ బి, మైనస్ బికి వెళ్ళినప్పుడు 0 minus 1 మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న కన్ఫ్యూజింగ్ కాంబినేషన్. 0 minus 1 డిఫరెన్స్ వచ్చేసి 1 అండ్ ఈ కేసులో బోరో అవసరం అయ్యింది. ప్రీవియస్గా బోరో అవసరం రాలేదు బట్ 0 minus 1 చేసినప్పుడు బోరో అవసరం అయ్యింది కాబట్టి ఇక్కడ బోరో అవసరం అయ్యింది. ప్రీవియస్గా లేదు బట్ ఇక్కడ వచ్చింది. అండ్ హియర్ 1 minus 0, ఎందుకంటే a minus b మైనస్ b చేస్తున్నాం కాబట్టి 1 minus 0 డిఫరెన్స్ 1. ఇక్కడ ఈ ఆపరేషన్ చేసినప్పుడు బోరో అవసరం రాలేదు బట్ ప్రీవియస్గా ఈ కాంబినేషన్లో బోరో ఇక్కడ ఉంది. సో ఇది ఇక్కడ అపియర్ అయిపోతుంది. రైట్, 1 minus 0 దగ్గర బోరో అవసరం రాలేదు, ఇక్కడ 0 వచ్చేస్తుంది యాక్చువల్గా. కానీ ఈ ఎంటైర్ ఆపరేషన్లో 0 minus 1 minus 0కి ప్రీవియస్గా ఎక్కడో బోరో తగిలింది, దాట్ విల్ బి ద ఫైనల్ బోరో ఫర్ దిస్ కాంబినేషన్. అగైన్ 1 minus 1 0 అండ్ బోరో అవసరం లేదు బట్ ప్రీవియస్గా ఏది 0 minus 1 అప్పుడు అపియర్ అవిన ఈ బోరోనే ఫైనల్ దగ్గర బోరో దగ్గర అపియర్ అయిపోతుంది. 1 minus 0 డిఫరెన్స్ ఇస్ 1 అండ్ ఇక్కడ బోరో అవసరం రాలేదు, ప్రీవియస్గా కూడా బోరో లేదు. సో ఇట్స్ 0. 1 minus 1, alright, 1 minus 1, it's a difference is 0
ఇప్పుడు ఈ కేసులో బోరో అవసరం రాలేదు, ప్రీవియస్లో కూడా బోరో లేదు. సో ఫైనల్లీ ఇట్స్ 0 బోరో. అండ్ 0 0, ఆల్రైట్, 0 0 డిఫరెన్స్ ఇస్ 0, బోరో అవసరం రాలేదు. 0 -1, 0 -1 ప్రీవియస్గా లేదు బట్ ఇప్పుడు బోరో అవసరం వస్తుంది. 0 -1 డిఫరెన్స్ ఇస్ 1 అండ్ ప్రీవియస్గా బోరో అవసరం రాలేదు బట్ ఇప్పుడు ఇట్ విల్ బీ ఇన్ నీడ్ ఆఫ్ ఎ బోరో. నౌ గైస్ కేర్ఫుల్గా ఇది చెరిపేస్తే, ఇదిగోండి ఇది చెరిపేస్తే నా దిస్ ఇస్ ద ఫైనల్ ట్రూత్ టేబుల్ ఫర్ ఇది ఫుల్ సబ్ట్రాక్టర్కి సంబంధించిన ట్రూత్ టేబుల్ అవుతుంది. డివైడ్ అండ్ కాన్కర్ a - b రిజల్ట్ పట్టుకొని తర్వాత క్షుణ్ణంగా -b చేస్తే ఫైనల్గా వచ్చేసేది. రైట్. సో ఇంప్లిమెంటేషన్ కోసమని విల్ బీ ఇన్ నీడ్ ఆఫ్ k మ్యాప్, D difference D in terms of A, B, Bn. So 3 variable K map, 3 variable K map in terms of for difference. All right, confuse avakandi. I'm talking about difference. D ki sambandhinchi ituvaipu A, B, Bn and in combination ఇది 0 0 0 1 1 1 1 0 ituvaipu it's a 0 1. All right, it's a 0 1. A exclusive nor B ni A exclusive or B bar laga raskochu. All right, this one. And ఇప్పుడు ఏం చేయాలి, డిఫరెన్స్ కి సంబంధించిన సింప్లిఫికేషన్ కాబట్టి డిఫరెన్స్ ABBN కాంబినేషన్కి డిఫరెన్స్ 1 వచ్చింది. ఇదిగోండి ఇక్కడ 1 అపియర్ అయిపోయింది. ఏ కాంబినేషన్కి 0 0 1 కాంబినేషన్, 0 0 1 కాంబినేషన్కి ఒక 1 అపియర్ అయ్యింది. ఇదిగోండి ఇది వి ఆర్ డన్ విత్ దిస్ వన్. అండ్ హియర్ ఇంకొక 1 1 0 1 1 సారీ 0 1 0 కాంబినేషన్కి 0 1 0 కాంబినేషన్కి ఒక 1 అపియర్ అయిపోయింది ఓవర్ హియర్. అండ్ ఇంకొకటి 1 0 0 1 0 0కి సంబంధించి ఒక 1 అపియర్ అయిపోయింది. ఇది అయిపోయింది. ఇది ఫైనల్ 1 1 1 1 1 1 1 ఇక్కడ అపియర్ అయిపోయింది. అండ్ పెయిర్ కానీ క్వాడ్ కానీ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో రిడక్షన్ లేదు దీనికి సంబంధించి ఈ కే మ్యాప్ నుంచి. సో డిఫరెన్స్ D విల్ బీ ఈక్వల్ టు ఇక్కడ నుంచి వీ హ్యావ్ 0 0 1 ప్లస్ ఈ సెల్ నుంచి 0 1 0 0 1 0 ప్లస్ ఇక్కడ నుంచి 1 0 0 ప్లస్ ఇక్కడ నుంచి 1 1 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 0 అయినప్పుడు బార్ 1 అయినప్పుడు లైక్ ద టర్మ్ ఇట్ సెల్ఫ్. ఆల్రైట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ D ఇన్ టర్మ్స్ ఆఫ్ A B in అయినప్పుడు ఫస్ట్ 0 0 కాబట్టి A బార్ B బార్ Bn 1 కాబట్టి Bn ప్లస్ 0 1 0 A బార్ B Bn బార్ ప్లస్ 1 0 0 A B బార్ Bn బార్ ప్లస్ అన్ని వన్సే కాబట్టి A B Bn అయిపోతుంది. సో ఇది ఎక్స్ప్రెషన్. ఇంకేమైనా సింప్లిఫికేషన్ ఉందో లేదో చెక్ చేద్దాం. 4 టర్మ్స్ కానీ కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ తీసేయచ్చు. D విల్ బీ ఈక్వల్ టు ఒక 2 ఎక్స్ప్రెషన్ నుంచి Bn తీస్తే ఇక్కడ నుంచి Bn తీయచ్చు, ఇక్కడ నుంచి Bn తీయచ్చు. సో Bn బయట రాసుకుంటే Bn ఇక్కడ నుంచి Bn బయట రాసుకుంటే ఇక్కడ నుంచి A బార్ B బార్ ప్లస్ ఇక్కడ నుంచి AB ప్లస్ ఇది అయిపోయింది. ఆల్రైట్, ఇది అయిపోయింది. A బార్ Bn కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇంకొక చోట నుంచి Bn బార్ తీసేసేయచ్చు, Bn బార్. సో Bn బార్ కామన్ తీసేస్తే A బార్ B ప్లస్ A B బార్ వచ్చేస్తుంది. అండ్ ఇది ఎక్స్క్లూజివ్ నార్ A ఎక్స్క్లూజివ్ నార్ B ఇంటూ Bn ప్లస్ ఇది A exclusive or B into Bn bar. Alright, so ఇది సింప్లిఫికేషన్. అండ్ ఇక 1 స్టెప్లో మనకి ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు అది సో D డిఫరెన్స్ D విల్ బి ఇందాకే చెప్పుకున్నట్టు దిస్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ విత్ దిస్ వన్ A exclusive or B bar completely bar Bn plus
ఇది వచ్చేసి ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఇంటూ బిఎన్ బార్. గైస్ ఇది మొత్తం ఒక టర్మ్ అయితే ఇదిగోండి దానికి సంబంధించిన కాంప్లిమెంట్ ఉంది, టర్మ్ ఉంది. టర్మ్ కాంప్లిమెంట్ అంటే పి బార్ క్యూ ప్లస్ పి క్యూ బార్ ఉన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది, పి ఎక్స్క్లూజివ్ ఆర్ క్యూ కదా. సో దిస్ ఈస్ కంప్లీట్లీ పి ఇన్ ద సెన్స్ ఫైనల్లీ డి ఈక్వల్ టు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ బిఎన్ అవుతుంది ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద డిఫరెన్స్ ఇన్ అ ఫుల్ యాడర్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఫర్ డిఫరెన్స్ ఇండికేట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే వాడుకునే బూలియన్ ఎక్స్ప్రెషన్. ఆల్రైట్, సో దిస్ ఇస్ వన్. అండ్ డిఫరెన్స్కి అయిపోయింది. ఇప్పుడు బోరోకి సంబంధించిన సింప్లిఫికేషన్ వన్స్ అగైన్ మేకింగ్ యూజ్ ఆఫ్ 3 వేరియబుల్ K map. Alright, 3 variable K map. Borrow in terms of in terms of 1, 2, 3, 4. Borrow in terms of A, B, Bn. So 0, 0 once again, 0, 1, 1, 1, 1, 0, 0, 1. మళ్ళీ చెక్ చేయాలి. ఏబిబిఎన్ కాంబినేషన్కి బోరో 1 వచ్చింది. ఇన్ ద సెన్స్ ఇదిగోండి ఇక్కడ ఒక 1 అపియర్ అయిపోయింది. ఏ కాంబినేషన్కి 0, 0, 1 కాంబినేషన్కి 1 అపియర్ అయిపోయింది. 0, 0, 1 ఇక్కడ ఒక 1 వచ్చేసింది. అండ్ ఇది 0, 1, 0, 0, 1, 0కి సంబంధించిన 1, 0, 1, 0కి సంబంధించిన 1, రైట్. అండ్ ఇక్కడ ఇంకొక 1, వీఆర్ డన్ విత్ దిస్. ఈ 1 ఏ కాంబినేషన్కి 0, 1, 1 కాంబినేషన్కి 0, 1, 1 కాంబినేషన్కి 1, 0, 1, 1 కాంబినేషన్ ఇక్కడ. అండ్ ఫైనలీ 1 ఇక్కడ అపేర్ అయిపోయింది. ఫర్ వాట్ కాంబినేషన్ 1, 1, 1, 1, 1, 1 కాంబినేషన్కి సంబంధించిన 1 అపేర్ అయిపోయింది. సో కే మ్యాప్ ఉన్నప్పుడు ఇంకా ట్రూత్ టేబుల్తో పని లేదు. సింప్లిఫికేషన్ కోసం ఇక్కడ వేసేసుకోవచ్చు. ఒకసారి కే మ్యాప్ ఉంటే ఏ సెల్స్ కాంబినేషన్స్ ఎక్సెట్రా ఉందో దాన్ని బట్టి వేసేసుకోవచ్చు. సో ఆ క్రమంలో గైస్ ఇందులో రిడక్షన్ ఉంటుంది. ఇందాక డిఫరెన్స్కి చేసినప్పుడు రిడక్షన్ లేదు, బట్ ఈ కేసులో రిడక్షన్ ఉంటుంది. ఒక కాంబినేషన్ ఇది చూడండి, ఈ కాంబినేషన్ నుంచి ఫర్ బోరో బి will be equal to ఈ కాంబినేషన్ ఈ సెల్ నుంచి 0, 0, 1 ప్లస్ ఈ సెల్ నుంచి 0, 1, 1, 0, 0, 1 ఈ సెల్ నుంచి 0, 1, 1 ప్లస్ ఇదిగోండి మళ్ళీ ఈ సెల్ 0, 1, 1 ఇట్స్ 0, 1, 1 ఈ సెల్ నుంచి 0, 1, 0 ప్లస్ అండ్ ఈ కాంబినేషన్ ఈ సెల్ నుంచి 0, 1, 1, 0, 1, 1 అండ్ 1, 1, 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ABBN అండ్ ఇక్కడ ఇది కాంప్లిమెంట్ కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇదిగోండి, సో వీ హ్యావ్ A బార్ BN, B క్యాన్సిల్ అయిపోతుంది. B 0, 1 కాంప్లిమెంట్ కాబట్టి పోతుంది. ప్లస్ ఇక్కడ బిఎన్ కాంప్లిమెంట్ అయిపోతుంది. సో అది రిడ్యూస్ అయిపోతుంది. అండ్ ఏ బార్ బి సెకండ్ టర్మ్ 1 కాబట్టి ఇట్స్ బి ప్లస్ ఇక్కడ ఏ కాంప్లిమెంట్ ఉంది కాబట్టి అది రెడ్యూస్ అయిపోతుంది, అది ఎలిమినేట్ అయిపోతుంది. వీ హ్యావ్ బిఎన్. ఆల్రైట్, ఫర్ ఏ బోరో ఎక్స్ప్రెషన్ ఫర్ ఎ బోరో. అండ్ గైస్ బిబి ఇంటూ 1 అని అనుకోవచ్చు కదా, అక్కడ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 1. సో ఈ 1ని బూలియన్ ఆల్జిబ్రా ప్రకారం ఏ ప్లస్ ఏ బార్ లాగా రాసుకోవచ్చు, ఫర్ షూర్ రాసుకోవచ్చు. అండ్ అది సింప్లిఫై చేస్తే ఏ బార్ బిఎన్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ ఏ బార్ బి ప్లస్ ఇది యాజ్ ఇట్ ఈస్ రాసేసాను. ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్ ఏబి బిఎన్ ప్లస్ ఇది ఇంటూ ఇది ఏ బార్ బి ఇంటూ బిఎన్, ఏ బార్ బి ఇంటూ బిఎన్, అంతే కదా, ఆ 2 టర్మ్స్ డన్. సో గైజ్ జాగ్రత్తగా గమనిస్తే ఒక చోటు నుంచి ఏ బార్ బిఎన్ కామన్ తీసేయచ్చు. ఇదిగోండి ఏ బార్ ఏబిబిఎన్. ఆల్రైట్,
ఏ బార్ బి, ఏ బార్ బి ఇక్కడ నుంచి ఈ టర్మ్ నుంచి ఏ బార్ బి కామన్ తీస్తే, ఏ బార్ బి కామన్ తీస్తే ఇక్కడ నుంచి 1 ప్లస్ బిఇన్ మిగిలింది, ఇక్కడ నుంచి బిఇన్ మిగులుతుంది ప్లస్ ఏబి బిఇన్ ఇక్కడ నుంచి ప్లస్ ఏ బార్ బిఇన్ ఇంటూ 1 వేసుకోవచ్చు కదా, 1 అక్కడ మల్టిప్లై అవుతున్నట్టు, 1 ప్లస్ బిఇన్ విల్ బి 1. రిడక్షన్ బూలియన్ ఆల్జిబ్రా ప్రకారం 1 ప్లస్ బిఇన్ విల్ బి 1, ఇట్స్ అ 1. సో దీన్ని చేర్పించుకోవచ్చు, ఇట్స్ అ 1. అండ్ ఇక్కడ ఈ 1కి బదులు ఇందాక ఏ ప్లస్ ఏ బార్తో మల్టిప్లై చేసాము. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ బి ప్లస్ 1 ప్లేస్లో బి ప్లస్ బి బార్, లైక్ ఇదైనా 1, ఇదైనా కూడా 1. అండ్ నథింగ్ చేంజ్ ఓవర్ హియర్. ఏ బార్ బి ప్లస్ ఏబి బిఇన్ ప్లస్ simple multiplication here, a bar b bn plus ఇది a bar b bar bn. ఇందాకట్లానే ఒక చోట నుంచి a bar b కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది, ఒకటి మిగిలింది ప్లస్ ఇక్కడ నుంచి ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్ ఇక్కడ నుంచి కామన్ ఏ బార్ బి తీస్తే ఇక్కడ ఏం మిగిలింది, బిఇన్ మిగిలింది ప్లస్ గైస్ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ నుంచి బిఇన్ కామన్ తీసేసేయచ్చు, ఇక్కడ నుంచి బిఇన్ అండ్ ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఏం మిగిలింది, ఏబి, ఇక్కడ నుంచి ఏబి ప్లస్ ఇక్కడ నుంచి ఏ బార్ బి బార్ మిగిలింది. అండ్ 1 ప్లస్ బిఇన్ బూలియన్ రిడక్షన్ బూలియన్ ఆల్జిబ్రా ప్రకారం అది 1 ఇంటూ 1 కాబట్టి ఇది మాత్రం మిగులుతుంది ఇంటూ 1. అండ్ వాట్ ఈస్ దిస్, ఇట్స్ ఎలా రాసుకోవచ్చు, ఏ బార్ బి ఏం డిస్టర్బ్ చేయట్లేదు ప్లస్ ఇది ఏ ఆపరేషన్, ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్, ఏ ఎక్స్క్లూజివ్ నార్ బి ఇన్సైడ్ ద బ్రేసెస్ ఇంటూ బిఇన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ బి plus exclusive or b complement, exclusive or b complement into bn. All right, so ఇది final expression, ఇది final expression for బోరో, the final బోరో 3 ఫుల్ యాడర్ కి సంబంధించిన బోరోకి సంబంధించిన బూలియన్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు డిఫరెన్స్ కి ఏదైతే ఉందో ఇది అండ్ బోరోకి ఏదైతే ఉందో ఈ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకొని ఫుల్ యాడర్ని కన్స్ట్రక్ట్ చేసేయచ్చు, సిమిలర్ టు ఏ హాఫ్ యాడర్. సారీ, ఇట్స్ అ సబ్ట్రాక్టర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ సబ్ట్రాక్టర్. సిమిలర్ టు దాట్ వన్. ఫుల్ యాడర్ అన్నప్పుడు 3 ఇన్పుట్స్ ఏ బి అండ్ కిందన ఎక్కడో బిఇన్ ఉంటుంది, రైట్? సో ఇక్కడి నుంచి ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి కనెక్షన్ ఇస్తే ఇక్కడ నుంచి వచ్చే అవుట్పుట్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి. ఆల్రైట్, ఇంకా ఇక్కడికి వెళ్ళాలి అంటే ఈ ఇన్పుట్ తీసుకొని బోరో ఇన్పుట్ తీసుకొని ఇంకొక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి కనెక్ట్ చేసినట్లయితే ఇక్కడ నుంచి వచ్చేది ఫైనల్గా ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ బిఇన్ which gives our difference. alright, so ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ వచ్చేసింది, సెకండ్ హాఫ్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ వచ్చేసింది. ఇప్పుడు ఇలానే ఏ నాట్ తీసుకొని బి సిగ్నల్ తీసుకొని అండ్ గేట్కి ఇవ్వాలి. అప్పుడు ఏమొస్తుంది, సిమిలర్లీ ఇదిగోండి వెరీ మచ్ సిమిలర్, ఏ టేక్అవుట్ ఏ అండ్ నాట్ గేట్కి ఇచ్చేస్తాం అండ్ బి తీసుకొని ఈ ఫైనల్ సిగ్నల్ అండ్ గేట్కి ఇస్తాం. ఆల్రైట్, అండ్ గేట్కి ఇస్తే ఇక్కడ ఏ బార్ బి అంటే ఏ బార్ బి ఇక్కడ దాకా రీచ్ అయినట్టే. సో వాట్ అబౌట్ దిస్ వన్, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఉంది అండ్ ఇక్కడ నుంచి వన్స్ అగైన్ సేమ్ ఇలాగే తీసుకొని
ఒక నాట్ గేట్కి ఇస్తే ఇక్కడ నుంచి వచ్చేది ఈ అవుట్పుట్ ఇక్కడ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి నాట్ గేట్ ఉంటుంది కాబట్టి ఇట్స్ అ బార్ ఆల్రైట్. అప్పుడు బి నుంచి ఇది వచ్చేసింది ఇంటూ బిఎన్ కదా. సో ఇదిగోండి ఇదే సిగ్నల్ బిఎన్, చూడండి ఇటు నుంచి వస్తున్న ఈ సిగ్నల్ బిఎన్. టేక్అవుట్ బిఎన్ తీసుకుని గివ్ ఇట్ టు అండ్ గేట్ దిస్ వన్. ఆల్రైట్, కనిపిస్తుందా? ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అండ్ గేట్, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అండ్ గేట్, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అండ్ గేట్, నాట్ గేట్ అండ్ నాట్ గేట్. ఒక హాఫ్ సబ్ట్రాక్టర్, ఇంకొక హాఫ్ సబ్ట్రాక్టర్. సో ఇక్కడ నుంచి వచ్చే సిగ్నల్ what is that? A exclusive or B bar into B in. alright, ఇక్కడ నుంచి వచ్చేది. ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి ఏమి వస్తుంది? A bar B. ఇప్పుడు స్ట్రేట్ అవే ఈ రెండు సిగ్నల్స్ ఒక ఆర్ గేట్కి ఇస్తే ద ఫైనల్ ప్రొడక్ట్ ఇక్కడ నుంచి వచ్చే అవుట్పుట్, ఇటు నుంచి వచ్చేది A bar B ప్లస్ ఇటు నుంచి వచ్చేది A exclusive or B bar B in, which is nothing but our Boro. That's it.